హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు చాలా మందికి ఇష్టమయ్యేదే అనుకుంటున్నాను. ఏంటంటే ఇది మనం కళాకండ్ బయట కొనుక్కొని తింటాం కదా, ఇంట్లో చేసుకోవడం చాలా కష్టం అనుకుంటాం. కానీ ఇలా చేసుకుంటే ఇంట్లో చాలా చక్కగా ఎంతో ఈజీగా, చాలా ఈజీగా ఏమైనా కొత్త వాళ్ళైనా చేసుకునేలాగా చాలా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం అందులో ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా చేసుకుంటాం. బయట చేస్తే ఎలా చేస్తారో ఏంటో, మనకి ఎప్పుడైనా బయట కొనుక్కొచ్చుకునేవానికంటే మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటాయి కదా, చాలా బాగుంటది కదా. అందుకే దాన్ని ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు తెలియచేయండి. చాలా చాలా సింపుల్. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ లోకి నేనైతే 1 లీటరు పాలు తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత అంటే ఇది మరీ ఎక్కువ అవ్వదన్నమాట. 1 లీటర్, లీటర్న్నర తీసుకుంటే మనకి ఇంట్లో అందరికి సరిపోయేంత అవుతుంది, కానీ మరి ఎక్కువ ఒదిగిచ్చే అంత లేదు, బాగా ఎగిరిపోతుంది కదా. అందుకని మీరు 1 లీటర్, లీటర్న్నర పాలు తీసుకుంటే మనకు కరెక్ట్ ఇంట్లో సరిపోయేంత బాగా వస్తుంది. ఈ పాలని ఇలా మరిగించుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే బెటర్ అనమాట, తొందరగా అవుతుంది. కొంచెం నేనైతే ఇప్పుడు మామూలు రెగ్యులర్గా మేము ఇంట్లో వాడే అదే తీసుకున్నాం. మాకైతే ఆవు పాలు కూడా మామూలు గేదె పాలు అంత చిక్కగా కూడా ఉండవు. ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నాను చూడండి. షుగర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఒక 5-6 స్పూన్లు వేసుకుంటే అంతే. అంటే మరీ ఎక్కువ ఉంటే ఓవర్ స్వీట్ అయిపోతుంది, బాగోదు. కలబెట్టుకుంటూ ఉంటే చక్కగా దగ్గర పడుతుంది. బాగా కలబెట్టుకుంటూనే ఉండాలి. అడుగంటిందంటే అస్సలు బాగోదు టేస్ట్. ఇలా కలబెట్టుకుంటూ మధ్యలో దీనిలోకి కొంచెం ఒక 4 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకున్నాను, పాల పొడి. అప్పుడు తొందరగా చిక్కబడుతుంది అనమాట. వేసుకొని ఇలా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ తొందరగా చిక్కబడుతుంది. ఎందుకంటే పాల పొడి వేసాం కాబట్టి చూడండి, చిక్కబడుతూ వస్తుంది అనమాట. చూసారా? ఇలా కాకపోతే కలబెట్టుకుంటూనే ఉండాలి, లేదంటే మళ్ళీ అడుగంటితే టేస్ట్ అంతా చెడిపోతుంది. చూడండి, ఇలా కలబెట్టుకుంటూ దగ్గరకు వస్తూ ఉంటుంది. పైన నురగ వస్తుంది, తర్వాత నురగ తగ్గిపోయి ఇలా దగ్గరకు వస్తూ ఉంటుంది అనమాట. దీనిలో మనకి కొంచెం టేస్ట్ దీనిలో షుగర్ కూడా ఎక్కువ పట్టదు. ఊరికే ఒక 4 స్పూన్లు షుగర్ వేసేసుకుంటే సరిపోతుంది. షుగర్ కూడా వేసుకొని కలుపుకొని ఇంకా బాగా దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చూడండి, కలుపుకుంటూ ఉంటే అది దగ్గర పడి మందపాటి గిన్నె తీసుకోవాలి. అందుకే అడుగంటకుండా ఉంటుంది అనమాట. మందపాటి గిన్నె తీసుకుంటే పల్చడిది అయితే తొందరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి. చూసారా? ఇలా దగ్గర పడుతూ ఉంది చూడండి, వచ్చేసింది కదా దగ్గర. ఇందాక పాలు ఎలా ఉన్నాయి, నిండా ఉన్నాయి. ఇప్పుడు చివరికి చూసారా ఎంత అయిందో. అంతే, కొంచెం ఒదిగిస్తుంది అనమాట. అది ఎక్కువ పాలు. అందుకే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నారనుకోండి, కొంచెం క్రీమ్ ఎక్కువ వస్తుంది. మాది ఆవు పాలు కాబట్టి కొంచెం పల్చగా ఇలా ఉంటుంది చూడండి. ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఓ ప్లేట్లోకి కొంచెం నెయ్యి రాసేసి దానిలోకి తీసేసుకొని కొంచెం లైట్గా కొంచెం ఆరినాక ముక్కలు కట్ చేసుకోవాలి. మరి ఫుల్ ఆరిన తర్వాత ముక్కలు సరిగ్గా విడిపోతూ ఉంటాయి. అలా ముక్కలు కట్ చేసేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనం ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ కలాకండ్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో? చాలా చాలా బాగుంది. చూడండి, చక్క ముక్కలు కూడా ఎంత ఈజీగా ఎంత బాగా చేసుకోవచ్చు. చూసారా? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం.